హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మనం డే 4 ఆఫ్ అవర్ 30 డే లీడ్ కోడ్ సిరీస్. ఈరోజు మనం 6th July 2024 డైలీ ఛాలెంజ్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే there are n people standing in a line labeled from 1 to n. అంటే ఒక 1 to ఇలా n people లైన్లో ఉన్నారంట. వాళ్ళ దగ్గర ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద లైన్ హోల్డింగ్ ఏ పిల్లో ఇనిషియల్లీ, వాళ్ళ దగ్గర పిల్లో అని ఒకటి ఉందంట, అంటే తలగడండి. ఎవ్రీ సెకండ్ ద పర్సన్ హోల్డింగ్ ద పిల్లో పాసెస్ టు ద నెక్స్ట్ పర్సన్ స్టాండింగ్ ఇన్ ద లైన్. ఈ పిల్లో అనేది ఒక్కొక్క సెకండ్కి నెక్స్ట్ ఇలా వెళ్తుందంట, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క నెక్స్ట్ పర్సన్కి. వన్స్ ద పిల్లో రీచెస్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ డైరెక్షన్ చేంజెస్. ఒకసారి ఈ పిల్లో ఇక్కడికి ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇప్పుడు వస్తుంది n-1 సెకండ్స్కి వస్తుంది కదా, వచ్చాక ఈ డైరెక్షన్ మళ్ళీ అలా అవుతుందంట. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇలా వెళ్తుందంట. చాలా సింపుల్ క్వశ్చన్, మీకు లాజిక్ అర్థమైతే చాలా సింపుల్గా చేయొచ్చు. చిన్న లాజిక్ అండి, ఏం లేదు. లాజిక్ ఏంటంటే ప్యాటర్న్ ఫాలో అయ్యింది. ఏం ప్యాటర్న్? ఇలా వెళ్ళి ఎన్ పర్సన్ ఇక్కడ ఉంటాడో మళ్ళీ ఇక్కడికి ఇలా వచ్చి ఫస్ట్ పర్సన్కి వస్తుంది, మళ్ళీ ఇలా సేమ్ ప్యాటర్న్ కదా. ఇది ఎప్పుడు రిపీట్ అవుతుందండి, ఆలోచించండి. ఇలా వెళ్ళడానికి n-1 టైమ్స్ ఇటు నుంచి, మళ్ళీ ఇలా రావడానికి 2 కదా, 2n-1 టైమ్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయ్యింది. సో మనకి ఇచ్చిన టైం అనేది కదా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు చూద్దాం. గివెన్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ n అండ్ టైం. n ఇక్కడ నేను ఆల్రెడీ క్వశ్చన్ సాల్వ్ చేసి పెట్టా. ఇక్కడ n టైం తీసేద్దాం, ఇది తీసేసి మేము మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ n టైం అనేది 2 పాజిటివ్ అన్నాడు. దాని తర్వాత మనం ఇండెక్స్ ఆఫ్ ద పర్సన్ హోల్డింగ్ ద ఎంత ఆఫ్టర్ టైం అన్నాడు కదా. అంటే ప్రతి 2n-1 సెకండ్స్కి పిల్లో అనేది ఫస్ట్ పర్సన్ దగ్గరికి వస్తుంది, అవునా కదా? ఎస్ కదా. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే, వాడు ఇచ్చిన టైం ఎంతైనా దీంతో మాడ్యులర్ డివిజన్ చేస్తారు. అప్పుడు మనకు ఒక రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ బట్టి పిల్లో ఎక్కడ ఉందో కనుక్కోవాలి. అంతేగా. ఫస్ట్ దానికి లాజిక్ రాద్దాం. ఫస్ట్ వాడు ఎంత టైం ఇవ్వండి, ఇంకో మన ఇంటర్ఎమ్ అనేది ఒకటి కనుక్కుంటా, అంటే రిమైండర్ ఎంత టైం ఉందని. మాడ్యులర్ డివిజన్ కదా, అంటే 2n-1 2 -1 అంటే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మనం రిమైండర్ ఎలా అయినా దీనికన్నా తక్కువ ఉంటుంది, అంతే కదా. 0 నుంచి 2n-2 వరకు ఉంటుంది, 2n-2 వరకు ఉంటుంది. ఒకవేళ ఇది పాజిటివ్ ఉందనుకోండి, అంటే ఇది ఫస్ట్ టైం వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఎలా అంటే ఇఫ్ రిమైండర్ అనేది లెస్ దాన్ n ఉంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఇక్కడ దాకా వెళ్ళలేదని. సో ఫర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమైంది. 1 2 3 4 రిమైండర్ వచ్చేసరికి 3 అనుకోండి, అంటే 1 2 3 ఇక్కడ ఉండాలి, 4th పర్సన్ దగ్గర ఉండాలి. సపోజ్ రిమైండర్ 2 అనుకోండి, 1 2 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ, అంటే రిమైండర్ +1 పర్సన్ దగ్గర ఉంటుంది కదా. రిటర్న్ రిమైండర్ +1. ఎల్స్ అప్పుడు ఒకవేళ n అనేది రిమైండర్ అనేది దీనికన్నా పెద్దదైతే అప్పుడు పరిస్థితి ఏంటి, అది కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇక్కడ 4 5 తీసుకుందాం, అప్పుడు ఎక్కడ ఉంటుంది 1 ఫస్ట్ 5 టైమ్స్కి 1 2 3 5లో 3 అనేది ఫ్రంట్కి అయిపోతుంది, 2 5 - 2 అయిపోయింది, ఇంకా 2 ఉంది. అప్పుడు 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 2 అంటే ఇదేంటిది మొత్తం రిమ్.
రెమ్ మైనస్ రిటర్న్, ఇంకా ఎల్స్ తీసేద్దాం డైరెక్ట్గా, రిటర్న్ రెమ్ మైనస్ ఎన్, రిటర్న్ రెమ్ మైనస్ ఎన్. ఇంకా అన్ని కేసెస్ మిగిలాయి, ఇంకా 2 కేసెస్ మిగిలాయి. ఈ 2 కేసెస్ని ఎలా కనుక్కుంటాం? 2 కదా, ఎలా చేస్తాం? దీని నుంచి దీన్ని తీసేస్తాం అంతే. ఎన్ మైనస్ ఇది, ఎన్ మైనస్ 2 చేద్దాం. అప్పుడు ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు n-1 కదా, n-1 కదా. n-ని తీసేద్దాం, అయిపోయి. n- నుంచి ఇది తీయాలి ఫస్ట్, మీకు అర్థమై ఉంటుంది అంతే. రన్ చేద్దాం, మా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. సబ్మిట్ చేస్తాం మీకోసం. టైం కాంప్లెక్సిటీ చూద్దాం. అసలు ఏం లేదు, ఫర్ లూప్ లేదు, ఏం లేదు కాబట్టి O1 ఉండాలి. సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్, ఎందుకు ఎర్రర్ వస్తుంది చూద్దాం. చూద్దాం ఎర్రర్ ఎక్కడుందండి, అర్థమైందా మీకు? మనం ఇక్కడ మైనస్ చేయాల్సింది 2 times ఆఫ్ దిస్, ఎందుకంటే ఒక్కొక్క ఫ్రంట్ టైంకి n-1, సెకండ్ టైంకి n-1 కదా. మనం 2n-1 కాకుండా ఇలా చేయాలండి. దట్స్ ద ఎర్రర్. సాల్వ్ అయిపోద్ది. సబ్మిట్ చేస్తున్నాం. టైం కాంప్లెక్సిటీ చూడండి, O1 లోడ్ అవుతుంది. O1 అండి, ఏముంది అసలు? ఏమైనా ఫర్ లూప్ ఉంటేగా టైం కాంప్లెక్సిటీ అయినా, లూప్స్ లేవు, ఏం లేవు. O1 సారీ, దట్స్ ఇట్. బట్ మెమొరీ చాలా కొద్దిగా ఎక్కువ ఉంది. దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు, మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే.